ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరో సీటును ఆశిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. లోక్సభకు సంబంధించి 6 అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించేసింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల లెక్క మాత్రం తేలడం లేదు. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో మరో సీటు కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. నిన్న విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలోనూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 11 సీట్లంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అదనంగా మరిన్ని సీట్లొస్తే ఆనందమేనన్నారు. దీనిని బట్టి బీజేపీ మరో సీటుని బలంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. అయితే అందుకు టీడీపీ ఒప్పుకుంటుందా అనేది కూడా ప్రశ్నే. నిజానికి పొత్తుల చర్చలప్పుడు బీజేపీకి 6 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలు అని ప్రచారం జరిగింది. అయితే అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలి అని బీజేపీ పట్టుబట్టింది. మరో దఫా జరిగిన చర్చల్లో జనసేన తన కోటా నుంచి 3 అసెంబ్లీ సీట్లు, టీడీపీ 1 సీటు వదులుకొని బీజేపీకి ఇచ్చాయి. మరోవైపు బీజేపీలో అసంతృప్తులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఏపీలో బీజేపీ మరో సీటును ఆశిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. లోక్సభకు సంబంధించి 6 అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది బీజేపీ. అయితే అసెంబ్లీ అభ్యర్థుల లెక్క మాత్రం తేలడం లేదు. రైట్, అది ఏపీలో బీజేపీ మరో సీటును ఆశిస్తోంది. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. అయితే ఇప్పుడు మరొక అసెంబ్లీ సీటును ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీ. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏం జరుగుతోంది? ఇప్పుడు బీజేపీ మరొక సీటును ఆశిస్తోంది. సో దీనికి టీడీపీ అలాగే జనసేన ఎంతవరకు ఒప్పుకునే అవకాశం ఉంది? అసలు ఏం జరగనుంది? సజన్య, అంటే టీడీపీ, జనసేన విషయానికి వచ్చేసరికి సీట్ల పెంపు విషయంలో ఒక స్థానాన్ని తమకు అదనంగా కావాలని బీజేపీ ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ దీన్ని జనసేన వరకు అయితే పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా స్థానాలను అదనంగా కోల్పోయే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఒకవేళ ఏదన్నా సీటు కోల్పోయే పరిస్థితి ఉంటే అది టీడీపీ వైపు నుంచే ఉంటుంది. ప్రస్తుతం 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఒకవేళ బీజేపీ కోరినట్లుగా మరొక సీటును గనక బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే 143 స్థానాలకు టీడీపీ పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి బీజేపీ వైపు నుంచి జరుగుతున్న అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న కసరత్తు అంతా కూడా 11వ సీటుకు సంబంధించిన వ్యవహారం. అంటే అసలు ఏ సీటు నుంచి ఏ సీటు ఆశిస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీకి రాని పరిస్థితి కనిపిస్తుంది. బయట ఒక ప్రచారం ఉంది, రాజంపేట లేదా తంబళపల్లి 2 నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలన్న చర్చ అనేది జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన క్లారిటీ 2 పార్టీల వైపు నుంచి వస్తున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు కనిపించట్లేదు. మరొక వైపు చూస్తామంటే ఎక్స్చేంజ్ లో భాగంగా అనపర్తి సీటు కాకుండా రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి రూరల్ ఈ 2 స్థానాల్లో ఏదో ఒకటి తమకు ఇవ్వాల్సిందిగా బీజేపీ వైపు నుంచి ఒక ప్రతిపాదన, అది కూడా సోమవీర్రాజు కోసమే ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చినట్లుగా మనకి బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజును ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే పోటీ చేయించాలన్న పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం కూడా ఉన్న నేపథ్యంలో మరొక అనపర్తి స్థానం కాకుండా రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి రూరల్ ఈ 2 స్థానాల్లో ఏదో ఒకటి తమకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేననేది బీజేపీ టీడీపీ మీద కొంత ప్రెషర్ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఈ 2 స్థానాలను బీజేపీ లేదా టీడీపీ రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ ఈ 2 స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో అసలు 11వ స్థానానికి సంబంధించి బీజేపీలో చర్చ జరుగుతుంది, కానీ టీడీపీలో అయితే తమ వద్దకు ఇప్పటివరకు ఇలాంటి ప్రతిపాదన ఏది రాలేదన్న అభిప్రాయం కూడా చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అరుణ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. 11 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అరుణ్ సింగ్ ప్రకటన చేస్తే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పురంధేశ్వరి తమ కోటా కింద 10 స్థానాలు వచ్చి అదనంగా మరొక సీటు వస్తే సంతోషమే అని చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో అసలు 11 సీటుకు సంబంధించిన ప్రతిపాదన బీజేపీ ఏదైతే తెర మీదకు తీసుకొచ్చిందో అది నెరవేరుతుందా లేదా అన్న డౌట్ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. బీజేపీ
వర్గాల్లో కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం సోమవీర్రాజు కోసం ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే అనపర్తి స్థానంలో దానికి బదులుగా రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి సిటీ ఇవ్వాలని బీజేపీ ఏదైతే ప్రతిపాదించిందో దానికి ఎంతవరకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తుంది అనేది కూడా కొంత డైలమాలో పడ్డట్టుగా మనకి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఫోన్లో సంప్రదింపులు సంభాషణలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సౌజన్య.